లేస్ లేస్ ఎట్లా వచ్చింది చూడు. అట్లా పిల్లలకు రకరకాలు పిండి వంటలతోటి స్వీట్ తోటి ఎట్లా చేసుకుంటాం అన్నది మీకైతే చూపెట్టాలని బాగా ఇట్లా అనుకం వస్తున్నా. సూపరే మమ్మీ, కమ్మను మస్తు చేసి ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇట్లా స్వీట్ తోటి. నేను ఎట్లా చేసినా పక్క చూడు, పక్క చూసి లాస్ట్కి చూసి చేసుకోండి. నిజంగా మంచిగా ఉన్నాయి, చేసుకోరి. స్వీట్ పండుగ కదా, దీపావళి పండుగ అంటేనే స్వీట్ తోటి మమ్మీ ముందుకు వచ్చేసింది. వస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. కమ్మవున్నాయి, అద్దరిపోయినాయి టేస్ట్. మైల్డ్ స్వీట్, ఎక్కువ స్వీట్ కూడా లేదు, తక్కువ స్వీట్ తోటి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. ఇక అంత బాగుంటాయి. ఇట్లా అంటే ఇట్లా ఎత్తే ఇట్లా ఇదవుతుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే దీపావళికి అయితే స్వీట్స్ రకరకాలు చేసుకుని తింటాం. ఇలా ఎన్ని రకాలు అంటే ఇక మనకు తెలియని రకాలు కూడా తెలుసుకొని చేసుకుంటాం. ఈ తెలిసిన రకం కూడా మీకు చూపించాలని ఇక ఆకుపేనని నేను ఎప్పుడెప్పుడు చేస్తా. ఇక పనస తొనలు ఎట్లా చేసినా అవి ఎట్లా చేసినా ఈ ఆకుపేని కూడా చేస్తాను నేను ఎప్పుడెప్పుడు చేసి. మేము అందరం ఎప్పుడెప్పుడు స్వీట్ తినాలనుకుంటే ఇట్లా చేసుకుంటాం. గోధుమ పిండితోటైనా చేసుకుంటాం, మైదం పిండితోటైనా చేసుకుంటాం. ఇక నేనైతే ఇప్పుడు మైదం పిండితో చూపిస్తున్నా. ఎందుకంటే మైదం పిండితోటి అవి ఇట్లా వైట్గా మంచిగా ఇట్లా మంచిగా అనిపిస్తాయి. ఇక ఓ రోజు అట్లా తినాలి. ఇక మళ్ళీ ఓ రోజు మళ్ళీ మనం చేయాలనుకుంటే హెల్తీ కావాలనుకుంటాం అనుకో, బాగా హెల్తీ కావాలనుకుంటాం, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మీరు. ఇక మంచిగా ఉంటాయి టేస్ట్ అన్నది. చేసి చూడండి, చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రు, సబ్స్క్రైబ్ గంటనైతే కొట్టుర్రు కదా. లైక్ లేదు, కామెంట్ పెట్టుర్రి. ఎట్లా వస్తున్నాయి మీరు మంచి మంచి కామెంట్లు పంపిస్తున్నారు, నాకు అంత సంతోషం అనిపిస్తుంది. మేము చేసుకుంటున్నామమ్మా, ఎక్కడ కనబడని నీ వంటలు బాగుంటున్నాయి, మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక నాకు అట్లా అన్నప్పుడు అవును చేసుకుంటుండ్రు కదా అని సంతోషంగా చేస్తున్నా. ఎందుకంటే ఈ బాగా మందికి పిల్లలకి ఇష్టపడతారు, మనం ఇష్టపడతాం, పెద్దల మూడికి ఇష్టపడతాం. ఈ ఆకుపేన అంటే ఎట్లా చేస్తానా చూపిస్తారండి ఎట్లా అన్నది. ఇక నేనైతే కొలతలతో చూపిస్తా, కొలతలు కరెక్ట్ చూపిస్తా, మీకు ఏం మిస్టేక్ కాకుండా చూపిస్తా. మంచిగా చేసుకుందాం. ఇక ఇది కథనైతే సూపర్ ఉంటుంది. ఇక నడవని ఇక అట్లా చేసుకుందాం, ఇట్లా చూద్దాం, ఇట్లా ఇది విషయం. ఇప్పుడైతే మైదాం పిండి ఈ కప్పు కొద్దిగానే చూపిస్తున్నా. ఏంటంటే మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ. ఈ కప్పు పిండి మైదాం పిండి. మళ్ళీ ఈ కప్పుతోటే చక్కెర తీసుకుంటా, ఈ కప్పుతోటే వాటర్ తీసుకుంటా. ఇదే ఒకటే కప్పు వాడతా, ఈ కప్పుతోటే వేస్తాయి. ఇది ఇక చక్కెర కూడా మనము ఈ కప్పుతోటే తీసుకుందాం. షుగర్ కూడా ఒక కప్పు. మనము ఇది ఎట్లా చేస్తా అన్నది మీకు చూపిస్తాం. ఒక కప్పు ఇట్లా నిండనే మనం పిండి ఎట్లా తీసుకున్నామో చక్కెర ఎట్లా తీసుకొని ఎట్లా చేస్తా అన్నది మీరు చూడండి. ఇప్పుడైతే నెయ్యి ఏ టైంలో వాడతా అన్నది ఇక నేను చూపిస్తా. ఇది ఇలాచి పౌడర్ కొంచెం అంత, మనం ఉప్పు చాలు, ఏదో టేస్ట్ గురించి అట్లా. ఆకు పేన అంటే కొద్దిగా వేసుకోవాలి. మనం చపాతి పిండి లెక్క వేసుకుంటాం కదా, కొద్దిగానే స్వీట్కైనా కానీ కొద్దిగా వేసుకోవాలి, చిట్కడంతా. ఇప్పుడు వాటర్ మనం పోసుకుందాం. చపాతి పిండి లెక్కన గట్టిగా వేసుకోవాలి, మెత్తగా విసుకోకుండ్రి. మీరు కొద్దిగా వాటర్ పోసండి. నేను కొద్దిగానే చూపిస్తున్నా, ఎందుకంటే మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇక మనకు ఒడిపోయి రోజు అయితే వీడియో చేస్తా కదా, ఏదో ఒక ఫుడ్ అయితే ఉంటుంది అట్లా. ఇగో ఇప్పుడు చేస్తున్నా చూడండి. కొద్దిగా వాటర్ పోసి కొద్దిగానే ఇట్లా. మన చపాతి పిండి లెక్క అంటే చపాతి పిండి కంటే గట్టిగా వేసుకోండి, ఎందుకంటే గట్టిగా వేసుకుంటేనే మంచిగా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటా కరెక్ట్ వేసుకోండి. మైదా పిండి ప్లేస్ గోధుమ పిండి వాడచ్చు. ఇక అట్లా మీకు అట్లా కావాలంటే అట్లా. ఇక మరి మైదాం పిండి కూడా నేనైతే మైదాం పిండి వేస్తా, గోధుమ పిండి కూడా వేస్తా ఎప్పుడన్నా చేస్తాం. ఇక ఏది ఉంటే అది పిండి. ఇక మనకు 2 పిండిలు ఉన్నాయి కానీ ఇక మైదాం పిండి అంటే ఇష్టపడుతుండ్రు బాగా ఇప్పుడు అట్లా విషయం. అట్లా వేసి చూపిస్తున్నాను మీకైతే. మీకు హెల్తీగానే ఇట్లా మాకు మైదాం పిండి వాడది అనుకునేటోళ్ళు పడ్డోళ్ళు ఇది చేసుకోండి. ఇది ఉడక కమ్మ ఉంటుంది, అది ఉడక కమ్మనే ఉంటుంది. మనం ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక కలర్కి మాత్రం అది కొంచెం కలరు తక్కువ వస్తుంది, ఇది తెల్లగా వస్తుంది ఈ మైదాం పిండి అన్నది. ఇదైనా కానీ ఎక్కువ పాలిష్ లేనిది మైదాం పిండి తీసుకున్నాం. మైదాం పిండి ఉడక ఎక్కువ పాలిష్ లేని దొరుకుతుంది ప్యాకెట్లు, ఇది అంత తెల్లగా ఉండదు.
తక్కువ పాలిస్తే ఉంటుంది. ఎక్కువ పాలిస్ ఉన్నది ఇక తీసుకోండి. నేను ఎప్పుడన్నా మీరు కూడా ఎక్కువ పాలిస్ ఉన్నది తీసుకోండి. ఉదయం దొరకకుంటే కానీ అట్లా తీసుకోండి. ఈ కలర్ ఉంటుంది కొద్దిగా కొంచెం బాగా వైట్ బుడుకుంటుంది ఓసారి. వైట్నే గట్టిగా ఉండాలి, గట్టిగా పిసుకోవాలి. మన పిసుకుట్లు ఉంటుంది మజా. ఇది చేస్తే పక్క చెయ్యాలి పని, ఎందుకంటే అది సగం సగం పని చెయ్యరాని పని. ఇట్లా మనం చేయాలంటే మన మైండ్ చెప్తుంటుంది ఇది ఖరాబ్ అవుతుంది, ఇది మంచిగా ఉంటుంది అన్నది మైండ్ చెప్తుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు ఎప్పుడు కూడా మనకు దాన్ని ఆలోచించుకోవాలి. మనము ఎట్లా చేస్తున్నాం అన్నది ఆలోచించుకోకుండా నేను వాళ్ళు చెప్పింది చేస్తుందంటే మీ ఇప్పుడు చెప్పుడు కరెక్ట్ చెప్తా. ఉదయం మీకు ఆలోచన లేకుండా ఇయ్యద్దు. ఇది గట్టిగా అయిందా ఇప్పుడు నేను విసుగు చూపించిన, విసుగు చూపిస్తే మెత్తగా చేసుకున్నాక మాకు చెయ్యాలంటే ఇబ్బంది వస్తుంది. ఇక నేను నీళ్ళు పోస్తలేను, ఏం పోస్తలేను, ఈ రకంగానే విసుకోండి. ఇప్పుడు ఏదన్నా మూత పెట్టేసుకుందాం. ఈ రకంగా విసుకోండి. ఇట్లా మెత్తగా, మెత్తగా అంటే బాగా మెత్తగా కదా, గట్టిగానే ఉంటుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు మనము ఏంటంటే ఆనకం రెడీ చేసే వరకు ఇది మంచిగా నానుతుంది. పిండి పెట్టేసుకున్నా చూడండి, నానంచుకున్నా. ఎట్లా లాస్ట్ దాకా చూడు, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ కప్పు పిండి తీసుకున్నా కదా, ఈ కప్పు చక్కెర, మళ్ళీ ఈ కప్పు వాటర్ పోస్తాను. చూడండి మీకు కొలతలు కూడా కరెక్ట్ చెప్తుంది. ఈ గ్లాస్ కూడా కరెక్ట్ వచ్చింది, ఈ కప్పు మందం వచ్చింది. మంచిగా గరగాలి, కరగాలి ఆనకము. ఇది కూడా ఆనకం ఎట్లా రావాలన్నది నేను చూపిస్తా. అంటుకున్నట్టు ఇట్లా కొంచెం బాగా ఆనకం రావద్దు, నేను చూపిస్తా. ఏంటంటే మనము ఏ రకంగా అంటే గులాబ్ జాములు అది ఎట్లా చేసుకుంటాము ఇట్లా అంటుకున్నట్టు ఆ రకంగా చేసుకోవాలి. వీటి గుడక ఆకుపెన్నీల గుడక అంటుకోవాలి, అంటుకుంటట్టు ఉండాలి. మనం నీళ్ళు చేసుకున్నాం అనుకో మెత్తగా అయిపోతాయి అవి. మనం వీటికి అంటుకుంటే గుడక మనకి ఇట్లా ఇది అది తింటుంటే స్వీట్నెస్ అన్నది ఇట్లా ఉండాలి, మెరిసినట్టు ఉండాలి. సరే ఇట్లా బురుగు బురుగు ఎట్లా వస్తుంది చూడు, అంటుకుంటుందా అని చూడాలి మనం. ఇట్లా చూసుకోవాలి అప్పుడు ఒకసారి. ఇంకా అంటుకుంటలేదు, అంటుకోవాలి. ఇట్లా చేత అంటే అంటుకోవాలి, అంటుకుంటలేదు. అంటుకున్న తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనము. ఇలాచి పౌడర్ స్వీట్ కంటే ఇలాచి పౌడర్ అంటే స్వీట్ అంటేనే ఇలాచి. ఒక 3-4 దంచేయండి. ఇట్లా పట్టురు, చక్కెర వేసి పట్టురు. చక్కెర వేసి పడితే ఎందుకంటే ఎక్కడన్నా పిల్లలకు వస్తే తినలేరు. ఇట్లా మనం దంచుతుంటే ఇట్లా కచ్చపక్క దంచుతుంటే అది చింత చక్కెర వేసి పట్టిరనుకో ఇలాచి పౌడరు, ఇక వాళ్ళకు ఏమి ఏర్పడదు ఫ్లేవర్ అన్నది. ఇట్లా మనకు టేస్ట్ అన్నది ఏర్పడుతుంది. ఇక వాళ్ళకు ఏంటంటే అక్కడ పక్కలో వస్తే ఉడక మనకు ఆ ఫ్లేవర్ అన్నది అందది. అది విషయం. ప్రతిదీ చెప్తాను నేను. ఇంతగా నేను చెప్తున్నావు అమ్మ అని అనుకోకుండ్రి. ఏది కానీ మీకు అర్థం కావాలని చెప్తా. చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకొని చెప్తా. ప్రతి వంట గుడక ఏదైనా స్వీట్ అయినా మనకు కర్రీస్ అయినా ప్రతిదీ గుడక మీకు అర్థం కావాలని చెప్తా. ఇక అర్థమైన వాళ్ళు చేసేసుకుంటారు, అర్థం కాని వాళ్ళే బాధ. అంతే. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మీకు ఎట్లా వస్తుందని చూసుకోవాలి. చూపిస్తా పట్టుండ్రి. ఇప్పుడైతే అట్లా బురుగు రావాలి, ఇట్లా బురుగు రావాలి, అట్లా రావాలి. అట్లా వస్తే ఇప్పుడు గులాబ్ జాములకు సంబంధించినట్టు ఇట్లా అంటుకుంటుంది చూడు, ఇట్లా అంటుకుంటుంది. తీగ పానకం రావాలని ఏం లేదు, అంటుకోవాలి. ఇట్లా అంటుకోవాలి. మనము దానికి గుడక మనము ఆకుపేనికి గుడక అంటుకుంటుంది. ఇది మనం చేసిన దానికి అట్లా. ఇక బంద్ చేసుకుంటున్నా. ఇక నిమ్మ చెక్క ఒక సగం కొద్దిగా అంత 2-3 చుక్కలు వేయండి. ఇది గట్టి పడకుండా, గట్టి పడది. లేకుంటే గట్టిగా అవుతుంటుంది. చక్కెర వల్ల గట్టిగా అవుతుంటుంది. గట్టిగా కాదు, ఇక ఇంతల్లే ఉంటుంది. మనం ఇంట్లో వేసుకుంటే తీసుకోవచ్చు. మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్రిస్టల్స్ అంటే ఇట్లా క్రిస్టల్స్ రాకుండా అట్లా ఇటు పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాను అన్నది చూడుండ్రి, పక్క చూడుండ్రి ఎట్లా చేస్తున్నా అన్నది చూడుండ్రి. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు నానింది కదా, ఎన్ని ముద్దలు అయితే అన్నది ఒక్కొక్క చపాతి మనం ఎట్లా వేసుకుందామన్నది. ఒక్కొక్క చపాతి ఇట్లా తీసుకోండి. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాతనే నేను ఒకటి చూపిస్తాను, మీకు చేసేది చూపిస్తా. మీరు లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది
ఈ లాస్ట్ దాకా చూడకపోతే ఇది ఇట్లనే అవచ్చని మీరు ఇట్లా అనుకోకుండ్రి. ఇంకా ప్రాసెస్ కూడా బాగానే ఉంటుంది ఇది. ఎట్లా చేసుకుందామన్నది ఇక పిల్లలకు బాగా ఇష్టపడతారు. మనం కూడా ఇష్టంగా తింటాం, అందరు ఇష్టంగా తింటాం. ఇవి మంచిగా అనిపిస్తాయి కదా తేజ? కిస్పిగా మళ్ళీ అందరికీ పోవాలి శుభాకాంక్షలు. అందరూ మంచి ఆనందంగా మంచిగా ఏంటంటే పిల్లలు అందరు జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే దీపావళి అంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. కాల్చినా కానీ అలా పెద్ద పెద్దవి కొనియకుండ్రి. ఇక పెద్దవాళ్ళు ఉంటేనే కొనియండి. మీరు కాలుస్తేనే అలా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, ఇబ్బందులు రాకుండానే చూసుకోండి. ఇక అన్నీ ఇట్లనే రౌండ్ చేసుకుంటే పెట్టుకోవాలి. నేను రౌండ్ చేసుకునేది చూపిస్తున్నాను. ఇవి ఆరనియద్దు, మనకు ఆరిపోనియద్దు ఎప్పుడు కూడా. దీపావళికి ఇట్లా స్వీట్స్ బాగా చేసుకుంటారు. లడ్డూలు అయితే ఇక అన్నీ మనం చేస్తూనే ఉంటాము. వస్తాయి కూడా బాగా మందికి. ఇక అది లడ్డూలు కూడా మన అందులో ఉన్నాయి కొన్ని, అవి కూడా రికమెండ్ చేయి. అవి తిరుపతి లడ్డు కూడా చేసిన నేను. అవునవును, స్వీట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇట్లా 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 అని మంచిగా వస్తుంది మనకు. ఇట్లా అని ఉంటుంది. ఇట్లా అని మనం కొంచెం పిండి వేసి అన్నీ ఎట్లా చేసుకుందామన్నది నేను చూపిస్తాను. మా అత్తమ్మ ఉన్న పీట ఇది. ఏంటంటే అప్పటి పెద్దల పీటలు ఇవి. ఏది కానీ వస్తువు అన్నది అట్లా గుర్తుంచుకుంటందుకు వాళ్ళకు అలాది గుర్తింపు అన్నది ఒకటి ఒకటి అన్నీ ఉంచుంటాయి. మనకు దొరికితే కావచ్చు, మనకు అలా గుర్తులు అయితే ఉండాలి కదా. పెంకైనా ఇవన్నీ ఉడక నేను అట్లనే మా అత్తమ్మ అట్లే పెట్టిన. ఎందుకంటే కొన్ని అట్లా ఉండాలి, అలా మెమోరీ అన్నది మనము అలాది గుర్తులు అన్నది సన్నం చేసుకోవాలి. ఇది చూడుండ్రి, నువ్వు ఎట్లా చేస్తున్నా అన్నది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది, ఇట్లా అనుకోండి. మనకు ఆ పీటలు స్ట్రాంగు ఇవి. ఇప్పుడు వచ్చే పీటలు ఇట్లా ఉంటాయా? ఉండే. ఇట్లా కాకోలు వేసుకోవాలి అన్నీ. సన్న ఎంత సన్న అయితే అంత సన్నం. అప్పుడు పెద్దలు ఏదన్నా అడిగితే సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్తారు? ఒక్కసారి చెప్తేనే నేర్చుకోవాలి అందరూ. అప్పటి పెద్దోళ్ళు అయితే ఇక అట్లా చెప్పకనే పోతారు ఊరికే వంటలు చేస్తుంటే. ఇక అట్లా ఈ రోజులల్లా యూట్యూబ్ చేయబట్టి అన్నీ చెప్తున్నాం. కానీ మాకు వంటలు రావాలంటే ఎంతో భయంగా చేస్తుంటుంది. ఇది ఇట్లా నేను మాకు వాళ్ళు చెప్పేటోళ్ళు లేకపోదురు. అట్లా చెప్పినా కానీ నేర్చుకోవాలి అని బెదిరిత్తురు అత్తలు. అడిగేందుకు భయపడుతుంటే సన్నం చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి. చూడు చూపెట్టాలకు ఇట్లా సన్నం, ఇంత సన్నం వచ్చింది చూడు. ఇట్లా సన్నగా వేయండి. సన్నగా వేసి ఇక ఒకటి అన్నీ వేసి పెట్టుకుంటా. ఇక మన పిండి వేసుకుంటా పెట్టేసుకోండి. ఇట్లా పిండి వేసుకుంటా ఒకటి దాల్చుకుంటా. ఇక కొద్ది పిండి అంటుకోకుండా ఇక మళ్ళీ ఉడుకుని కొద్ది చేస్తాం. ఇట్లనే ఇట్లనే వేసుకున్నా. అన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఇట్లా ప్రతిదీ చూడండి ఎలా వేసుకున్నాను. ఇట్లా సన్నం చేసుకోవాలి. సన్నం చేసుకుంటేనే మంచి. ఇట్లా కాకోలు వేయాలి, సన్నం చేసుకోవాలి. ప్రతి బిల్ల కూడా సన్నం. అది సన్నం చేసుకుంటేనే ఆకు పేని అని ఆకుపేని అంటారు దీన్ని. ఇక నెయ్యి వేస్తున్నా చూడండి. కొంచెం నెయ్యి వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా అనుండ్రి. అంతటా అనుండ్రి, మొత్తం అనుండ్రి. మనకు పొరలు ఎట్లా రావాలంటే ఇట్లా కొంచెం నెయ్యి వేసుకుంటేనే వస్తుంది పొరలు. ఇప్పుడు పొడిపిండి ఉన్నది కదా మనకు, ఇట్లా వేసేయండి. ఇట్లా వేసేసి ప్రతి బిల్ల కూడా ఇట్లా వేసేసి దీని మీద వేస్తున్నా చూడండి. కరెక్ట్ వేయండి. ఆకోలు ఉంటుంది కాబట్టి మంచిగా వేయండి. ఇవి మనము ఒత్తి పట్టినట్టు కూడా చేయొద్దు. ఈ ప్రతి బిల్లకు ఇట్లా నెయ్యి వేసుకుంటా రాసి ఇట్లా రాసుకోండి. మనకు పొరలు రావాలంటే ఇట్లా మంచిగా రాసుకోండి. ఇట్లా పిండి జల్లుండి, పొడి పిండి జల్లుండి. సన్నగా వచ్చినాయి. ఇట్లా సన్నం చేసుకోవాలి. సన్నం చేసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. ఇట్లా వేసుకోండి.
అన్నీ ఇట్లనే మనం ఎన్ని బిళ్ళలు చేసుకున్నామో అన్ని బిళ్ళలు ఇట్లా వేసుకుంటా చూడండి ఇట్లా కొద్దిగా నెయ్యండి పిండి అంటుకోకుండా మంచిగా వస్తాయి. ఆకు పెయిన్ అంటే ఇట్లా ఈ రకంగా ఇక రకరకాలు చేసుకోవాలి. మనం ఉన్న పిండితోటైనా ఒక్క రకం కాదు, మనం ఎన్నో రకాలు వాడాలి. మనం మైండ్ తోటి చేసుకోవాలి ప్రతిదీ. పిల్లలకు గుడక వంటలు మైండ్ తోటి చేసినాం అనుకో వాళ్ళకి వెరైటీలు చేసి ఇచ్చినట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. ఇట్లా పొడి పిండి చల్లుంటుంది అట్లనే అన్నట్టనే ఇక మొత్తం అట్లా కొంచెం పిండి వేసుకోరు. ఇట్లా పిండి వేసుకొని నెయ్యి వేసి పిండి వేసి ఇప్పుడు నేను ఎట్లా రోల్ చేస్తున్నా చూడండి. ఇట్లా కొంచెం మలుపుకుంటూ ఉండ్రి, స్మూత్గా మలుపుండ్రి, ఎందుకంటే ఎక్కువ గట్టిగా మలపకుండ్రి. ఇట్లనే 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 ఇట్లా మలుపుండ్రి. అన్ని పొరలు రావాలంటే ఇట్లా మలుపుండ్రి. ఇట్లా అనుండ్రి, ఇట్లా అనుండ్రి, ఇట్లా అనుండ్రి. నేను కట్ చేసుకుంటున్నా చూడండి. మనము ఒక్కొక్కటి కావాలంటే ఎంత చిన్నగా అంటే ఇంత చిన్నగా కట్ చేసుకోండి. ఇట్లా 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 ఈ రకంగా రావాలి. ఇట్లనే చేస్తాం. అన్నీ ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లా పొరలు వస్తుంటాయి. ఇట్లా ఇదే రకంగా అన్నీ ఇవి ఎట్లా కట్ చేసుకున్న చూడవుతాయి మీరు. ఇట్లా అన్నీ ఈ రకంగానే కట్ చేసుకోండి. ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా మనం పిండి ఎక్కువ తీసుకొని ఎక్కువ ఇట్లా ఇక అన్ని బిళ్ళలు తీసుకొని ఇలా పెట్టేసుకుందాం. చేస్తాను. తేజ వెనక నుంచి అయినా సాయం చేస్తుంది. మీరు చెయ్యాలని అనుకోకూడదు, చేస్తుంది ఆమె చేస్తుంది కాబట్టి నేను అన్నీ యూట్యూబ్ అంటే వట్టి విషయం కాదు, చేసుడు కష్టం అవుతుంది. కష్టం లేనిది ఏది ఫలితం అన్నది ఉండదు, కష్టం ఉంటేనే ఫలితం ఉంటుంది. ఇది విషయం. మనం కొంచెం పిండి వేసుకొని బాగా పేసి వేయకుంటే ఇట్లా పొరలు వచ్చింది. బాగా పేసి వేయకుంటే అంతే ఇంతే. పొరలు ఇప్పుడే వస్తున్నాయి చూడండి. ఇక షేప్ అన్నది కొద్దిగా ఇదైనా గుడికి ఏం కాదు, మంచిగా వేసుకోవచ్చు. చూడండి ఇట్లనే బిళ్ళలు ఇట్లనే చేసుకోండి. బాగా పెసి వేయకుంటే పొరలుగా మనము అలా ఇంకా ఆనకం లేచినాక లో లెవెల్లో కనిపిస్తుంది. ఇట్లా పొరలు లెక్క వస్తాయి, అన్ని పొరలు లెక్క వస్తాయి మంచిగా. ఈ పిల్లలు ఇష్టపడి తింటారు, ఇది ఎంత ఇష్టం ఉంటారు. ఏమో నక్షత్ర చైత్రకైతే ఇట్లాంటి ఏంటంటే పనసతొన్నలు చేసేది ఎప్పుడెప్పుడు చెయ్యమ్మమ్మ, ఎప్పుడెప్పుడు చెయ్యి అంటారు. ఎప్పుడు వచ్చినప్పుడు చేయించుకుంటారు. పనసతొన్నలు నువ్వు చెయ్యు అంటారు. ఏమైనా వాళ్ళకి ఇష్టం. మొన్న కూడా వేసి ఇచ్చిన వాళ్ళకు, మొన్న బతుకమ్మకి వస్తాయి. ఈ రకంగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక ఇవ్వండి. ఇట్లా ప్రతిదీ కూడా చేసుకుంటే ఆరిపోకముందు గొలించుకోండి. ఇక తేజ చేసిస్తా నేను గొలిస్తా, ఇది విషయం. ఇట్లా పొరలు వస్తుంది. ఆనకంలో వేసినాం అనుకో పొరలు అన్నీ వేసుకున్నాక ఆనకంలో ఎట్లా వేస్తా అన్నది మీకు చూపిస్తాను. ఇట్లా ఈ రకంగా వేసుకుంటే ఇట్లా తీసి పక్కకు పెట్టుది. ఈ ఆనకం పట్టుకొని ఎంత బాగుంటాయో, టేస్ట్ అన్నది వాళ్ళు ఉంటాయి. ఇట్లా ప్రతిదీ ఇట్లా వేసుకోండి. ఒకటి వేసుకుందాం. ఆనకం వేస్ట్ అవుతుంది కదా ఎక్కువ చేసుకుంటే. నేను కొలతలు చెప్పినా మీకు. ఈ పిండికి ఇంతే సరిపోతుంది. అమ్మగా వస్తాయి ఇట్లా. ఇక దీపావళికి ఇట్లా వేసుకొని ఎంజాయ్ చేసి మీరు ఇట్లా వేసుకొని ఎంత మంచిగా ఉంటాయో. ఇవన్నీ స్వీటు పిండి వంటలతోటి ఇక అన్నిటితోటి మీ ముందుకు వస్తున్నా. ఎంత వీలైతే అంత పెడతా చూడుండ్రి. ఇక ఇది ఏంటంటే ఆకుపేని అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఇట్లా వేసుకుంటా
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండ్రు అర్జెంటుగా. ఇక కష్టపడి చేస్తున్నా, ఇష్టంగా చేస్తున్నా, మేము ఇది ఇష్టంగా చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపిండ్రి. ఇది ఇట్లా చేస్తారా, తెలియని వాళ్ళు గుడికి చేసుకుంటారు. ఇక తెలిసిన వాళ్ళు ఇక మీకు సబ్స్క్రైబ్ అన్నది నచ్చే చేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. అన్నీ ఇట్లనే మనం తడుపుకుంటా, ఆనకంలో తడుపుకుంటా తీసుకొని పెట్టుకోవాలి. ఇక తినాలనుకుంటే 2-3 రోజులు తినచ్చు. ఇవి ఖరాబ్ అయ్యేది ఏముండదు. ఇది విషయం. ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా పొరలు పొరలు ఎట్లా వస్తుంది రౌండ్ ఆఫ్, ఇట్లా రౌండ్గా ఎట్లా వస్తుంది. ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అంతా ఇట్లా ఈ రకంగా ఇట్లా వేసుకొని ఇట్లా తింటుంటే ఇక తినిపిస్తురారా తేజ. ఇట్లా అన్ని పొరలు పొరలు, ఇగో అన్ని పొరలు, ఇగో పొరలు పొరలు ఇట్లా తింటుంటే మంచిగా అనిపిస్తాయి. ఇట్లా తీసుకుంటే తింటారు, ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు. ఇక పిల్లలైనా మనమైనా కానీ ఇట్లా వస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఆకపోయినా అంటే ఇట్లా ఈ రకంగా లైక్ చేయండి. లైక్లు అయితే ఇయ్యండి. ముందు మేము పాతకాలం వంటలతోటి మేము ముందుకు వస్తా. ఇంట్లో మనం పిండి వంటలతోటి ఇంట్లో ఉన్న వీటితోటి మనం ఎట్లా స్వీట్ చేసుకుంటాం, ఏం చేసుకుంటామనే ప్రతిదీ నేను చూపిస్తున్నా. మీకు ఇష్టంగా చేస్తున్నా, కష్టపడి కాదు, ఇష్టంగా చేస్తున్నా. ఇష్టంగానే మీరు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇది విషయం. సరే, ఆకుపే నీళ్ళతోటి మీకైతే వచ్చిన, ఎందుకంటే ఇట్లా ఈ రకంగా చేసుకోండి. ఇక మంచిగా అయితే తినసు బెటర్ తేజ. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది. ఎట్లా మెరుస్తున్నాయి అంటే ఇట్లా లేయర్స్ లాగా ఇంత ఇట్లా పానకంలా. ఈ దివాళీకి ఇట్లా చేసుకోర్రి, మంచిగా సెలబ్రేట్ చేసుకోర్రి పండగ. సూపర్ చేసుకోర్రి, మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, మంచిగా తినోర్రి. ఎట్లా వచ్చింది చూడు. అట్లా పిల్లలకు రకరకాలు పిండి వంటలతోటి, స్వీట్ తోటి ఎట్లా చేసుకుంటాం అన్నది మీకైతే ఇట్లా చూపెట్టాలని బాగా ఇట్లా అనకం వస్తున్నా. సూపరే మమ్మీ, కమ్మన్నా మస్తు చేసి. ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇట్లా స్వీట్ తోటి. నేను ఎట్లా చేసినా పక్క చూడుర్రి, పక్క చూసి లాస్ట్కి చూసి చేసుకోండి. నిజంగా మంచిగా ఉన్నాయి, చేసుకోరి. స్వీట్ పండుగ కదా, దీపావళి పండుగ అంటేనే స్వీట్ తోటి మమ్మీ ముందుకు వచ్చేసింది. మస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. అమ్మ ఉన్నాయి అద్దరిపోయిన టేస్ట్. మైల్డ్ స్వీట్, ఎక్కువ స్వీట్ కూడా లేదు, తక్కువ స్వీట్ తోటి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. ఇక అంత బాగుంటాయి. ఇట్లా అంటే ఇట్లా ఇస్తే ఇట్లా ఇట్లా ఇదవుతున్నాయి. అవునే మమ్మీ, పొరలు ఎంత బాగున్నాయో. చేసుకోండి, తినండి. పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి. అందరూ మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెచ్చుకుంటారు ఇట్లా చేస్తే. అమ్మ మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి అని. బాగా తీపి కాదు, బాగా సప్పగా కాదు. ఎందుకంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం కరిగించి కూడా మనం ఆనకం చేసుకుని అట్లా కూడా చేసుకోవచ్చు. చక్కెర వద్ద అనుకుంటాడు. ఇక చక్కెర తినాలి, ఎప్పుడు తినేది అప్పుడు తినాలి. బాగా తినకున్నా కొంచెం కొంచెమైనా తినాలి, పండగ కదా. తిందాం. అద్దరిపోయిన టేస్ట్. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూరి. మంచిగా చెప్పు మన వాళ్ళకు, మా వాళ్ళకైతే మంచిగా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి జర అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మంచిగా చేసుకోండి పండగ. పిల్లలు పెద్దలు అందరూ ఏంటంటే జాగ్రత్తగా ఉండరు. ఇక టాపకాయలు అన్నది కాలుస్తారు కదా, బాగా ఉండాలి. పిల్లలైతే జాగ్రత్త. పిల్లలకి ఏం తెలియదు, పిల్లలు చూసుకోండి. మీరు కూడా మంచిగా ఉండరు, అందరు మంచిగా ఉండరు. మంచిగానే రిసీవ్ చేసుకోండి పండుగ. సరేనా? ఓకే, బాయ్ బాయ్. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు.